మొదలు పెట్టావా మళ్ళీ? డిఎస్సి దగ్గర పడుతుంది కదా అక్క, చదవాలి కదా. ఎందుకు సంధ్య, ఈ 6 ఏళ్ల నుంచి కష్టపడుతున్నావు, కష్టపడి పీజీ చేసావు. ఆ పోస్టును నమ్ముకుంటే ఏ జాబు రాదు. అందులో నువ్వు ఈ తెలుగు సబ్జెక్టు తీసుకున్నావు. ఆ బీటెక్ ఏదన్నా తీసుకున్నా ఈ పాటికి వెల్ సెటిల్ అయ్యేదాన్ని. దీన్ని నమ్ముకోక సంధ్య, ఈ తెలుగు గిలుగు వేస్ట్. సరే, నువ్వు 6 ఏళ్ల నుంచి కష్టపడతానా అంటున్నావు, మధ్యలో మ్యారేజ్ అయింది కదక్క, కొంచెము వస్తుంటాయి ఆటంకాలు. అలాని నువ్వు మన తెలుగు గురించి ఏమక్క అలా చెప్తున్నావు? మన తెలుగు గురించి, మన తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ వాళ్ళే మన యొక్క సంస్కృతి, ఆచార సంప్రదాయాన్ని నేర్చుకుంటుంటే నువ్వు మటుకు దీనివల్ల ఏం ఉపయోగం అంటున్నావు కదక్క. శ్రీకృష్ణదేవరాయలంతటి వాడే తెలుగు భాషను ఏ విధంగా చెప్పాడక్క? తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, నేను వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆయన అన్నాడు, నేను తెలుగు నేలలో పుట్టాను, తెలుగువాడిగా బతుకుతున్నాను. మన తెలుగు భాష ఎలా ఉంటుంది? కలకండవలే తీయగా ఉంటుంది. ఎంతోమంది నృపులు రాజుని పోషించినటువంటి నా ఆస్థానంలో ఎంతమందో చెప్పినాను మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని. ఆ విధంగా కొనియాడేటువంటి మన భాషను ఏమన్నాడు ఆయన? దేశ భాషలోనే తెలుగు లెస్స, తెలుగు లెస్స అన్నాడు. అటువంటి తెలుగును నువ్వు అనింది కాదనను. మనం ఓసి డిఎస్సిలో జాబ్ రావడం కష్టం, కానీ ఒక్కసారి ఆ జాబ్ వస్తే ఆ జాబ్కు న్యాయం చేకూరుస్తానక్క. దానిలో ఉండే తృప్తి, మాధుర్యము నీకు మాటల్లో కూడా చెప్పలేనక్క. పరభాష ఎటువంటిది? దాది పాలు అంటే పోట పాలతో సమానం. డబ్బా పాలు అంటారే, అవి ఎంత తాగినా తృప్తి ఉండదు. కానీ మన మాతృభాష తల్లి పాలతో సమానం. ఆ తల్లి పాలు ఎంత తాగినా కానీ ఆ మాధుర్యమే తగ్గదక్క. సంధ్య, చక్కగా వివరించావు తెలుగు గురించి. ఈసారి అన్నాను సంధ్య సారీ. అయ్యయ్యో, మళ్ళీ సారీ అన్నానా? లెస్స పలికితే సంధ్య. ఈ సందర్భంగా మనం ఒక తెలుగు గురించి పాట పాడుకుందామా? సరే అక్క. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాడిని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా.